దక్షిణ కొరియాలోని తెబెక్ పర్వత శ్రేణుల్లో శాంగో కిమ్ అనే దైవజనుడున్నాడు. ఆ చుట్టుపట్ల ఉన్న గ్రామాల్లో సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. ఆయన అనేక గ్రామాల్లో సంచరిస్తూ సువార్తను ప్రకటించాడు. ఆ ప్రాంత ప్రజలు విగ్రహారాధికులు మరియు చెట్ల మీద ఆత్మలుంటాయని వారి నమ్మకం. 1 నెల దినాల పాటు ప్రయాణిస్తూ సువార్త ప్రకటించిన తర్వాత శాంగో తన గ్రామానికి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎలా వెళ్ళాలో ఆయనకు అర్థం కాలే. అక్కడున్న కొంతమందిని అడిగాడు. అయితే ఆ ప్రజలు వారి దేవతలకు విరోధంగా శాంగో బోధించడం వల్ల అతని మీద కోపంతో అతనికి తప్పుదారి చూపించారు. శాంగో వారు చూపించిన మార్గంలో ప్రయాణించడం ప్రారంభించాడు. తనకు అర్థం కావట్లేదు. కొండలు ఎక్కుతున్నాడు. 2 గంటల సేపు ఆ కొండలను ఎక్కాడు. కానీ ఎక్కడ ఒక ఇల్లు కానీ మనిషి కానీ కనబడలేదు. దానికి తోడు వర్షం కురవడం ఆరంభమైంది. రాత్రి కావస్తుంది. మసక చీకట్లు అతన్ని ఆవరించాయి. అయినా శాంగో అతి కష్టం మీద నడవసాగాడు. అర్ధరాత్రి సమయానికి అతడు భయంకరమైన అడవి మధ్యలో ఉన్నాడు. ఆ దట్టమైన చీకట్లో అతనికి ఏం కనిపించడం లేదు. అక్కడికి తడిసి ముద్దయిపోయిన అతని శరీరము ఆ శీతాకాల గాలులకు వణికిపోసాగింది. అప్పుడు అతనికి అర్థమైంది తను దారి తప్పిపోయానని. శాంగో మోకాళ్ళ మీద ఉండి, ప్రభా, నేను దారి తప్పిపోయాను. నేను తడిసి ముద్దయిపోయా. చలికి గడ్డ కట్టిపోతున్నా. నేను అలసిపోయాను ప్రభా. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. దయచేసి నాకు సహాయం చేయి ప్రభా. ఈ క్రూర మృగాల నుండి నన్ను కాపాడు ప్రభా. దయచేసి నన్ను ఇక్కడ చావనివ్వద్దు ప్రభా అని ప్రార్థించాడు. ఆ మాటలు పలికి ఒక చెట్టును ఆనుకొని నిద్రపోయాడు. కొంతసేపు అయిన తర్వాత తన మెడ మీద చక్కెలు గింతలు పెట్టినట్లుగా అయి మేల్కొన్నాడు. తన చర్మాన్ని తాకుతుంది, పామై ఉంటుందేమో అని భయపడ్డాడు. కానీ తనను తాకుతున్నది బొచ్చుతో కూడిన ఒక జంతువు తోక. నెమ్మదిగా తన పక్కనున్న దాన్ని తడిమి చూడగా అది ఒక పెద్ద పులి. తన పక్కన పడుకొని తనకు వెచ్చదనాన్ని కలగజేస్తుంది. ఆ క్రూర మృగం తనని చంపేస్తుందేమోనని భయపడ్డాడు. కానీ అది అతన్ని చలికి గడ్డ కట్టకుండా కాపాడుతుంది. నీకు వందనాలు ప్రభా అని మనసులో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అతడు ప్రశాంతంగా నిద్రపోయి సూర్యోదయమైన తర్వాత తిరిగి లేచాడు. ఆ సమయంలో తన పని పూర్తయిందని ఆ పులికి అర్థమైనట్లుంది. అది నిలబడి కొంచెం సేపు శాంగోని చూసి అతని బుగ్గను నాకింది. శాంగో ఎగిరి గంతేసి తన నూతనమైన స్నేహితుని సరిగ్గా చూడాలని ఆశపడ్డాడు. కానీ అప్పటికే అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో శాంగోకి తెలియలేదు. తర్వాత శాంగో ఎలాగో ఒకలాగా తన ఇంటికి చేరుకున్నాడు. అనేక సంవత్సరాలు దేవుని సేవ చేశాడు.